ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యపు మాటలు నీకింక వినబడకుండా చేసేదను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మీదట మనల్ని ఎవరైతే అపహాసం చేస్తా అన్నారో, దేవుని ఎరగనటువంటి ప్రజలు మనల్ని అవమానిస్తున్నారో అవి వినపడకుండా దేవుడు చేస్తానని చెప్తూ ఉన్నాడు. మనము దేవుని యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఈ సమస్యలన్నీ కూడా నమ్ముకున్నప్పటికీ కొన్ని సమస్యలను మనం కలిగి ఉంటాం. కలిగిన సమస్యలు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. దేవుని నమ్ముకున్నారుగా, మీకు దేవుడు ఉంటే ఈ సమస్యలు ఏంటి, ఈ శోధనలు ఏంటి? మీరు మీ దేవుడు ఉంటే మిమ్మల్ని రక్షించలేదా? మీకెందుకు ఇబ్బందులు, అనారోగ్యాలు వచ్చినాయని అనేక మంది మన ఏం చేస్తూ ఉంటారు? అపహాసిస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, నిన్నెవరైతే అపహాసం చేస్తున్నారో నీ పరిస్థితిని చూసి అవి వినబడవు. విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ప్రతి సమస్య తప్పక జయిస్తాం. దేవుడు తన కృపలో మనకు బలాన్ని ఇస్తాడు. దేవుడిని మనం ఖచ్చితంగా నమ్మినప్పుడు కన్నీరు విడవకుండా, కలవరపడకుండా, దేవుని మీద వింటున్న అపహాస్యపు మాటలు మనం కృంగిపోకుండా దేవుని వైపు మనం ఎదురు చూసినప్పుడు దేవుడే సహాయము చేస్తాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు వరకు నువ్వు పడుతున్న ఇబ్బంది ఏదైనా ఉందా? అన్నిలో అపహాసిస్తూ ఉన్నారా? ఇక అవి మాటలు వినబడవు. ఎందుకు వినబడవు? నువ్వు ఏ సమస్య చేత బాధపడుతున్నావో ఆ సమస్యని దేవుడు ఏం చేయబోతాడు? తీసివేయబోతున్నాడు. ఆ అవమానాన్ని, ఆ అపహాస్యాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. అట్టి కృప మన కుటుంబ జీవితాలు అందరికీ ఇచ్చి అపహాస్యం నుంచి, అవమానాల నుంచి మనందరినీ విడిపించును గాక. ఆమెన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారయ్యా, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం, స్తుతించగలిగాం. మీ స్తోత్రాలు వాక్యం ద్వారా సూటిగా మాట్లాడారు మాతో. మేము కృంగిపోతున్న సమయంలో అపహాసికులైనటువంటి మాటలు వినబడకుండా మీరు చేస్తాను, అన్ని జనులు అపహాసమైనటువంటి మాటలు అన్నారు. మమ్మల్ని అపహాసం చేస్తున్న వారిని మీరు ఎరిగి ఉన్నారు, అవమానపరుస్తున్న వారిని ఎరిగి ఉన్నారు, ఎగతాళి చేస్తున్న వారిని ఎరిగి ఉన్నారు. ఎవరెవరి జీవితంలో ఎన్ని జరుగుతున్నాయో వారందరూ ఆ మాటలు వినపడకుండా వారి జీవితంలో జరుగుతున్న అపహాస్యాన్ని తీసివేసి మీ కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, అవసరతలు, అక్కరతో కలిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా పనిపాటలో తోడుకోండి. భయంకరమైన వరదల నుంచి మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని, మా ప్రాంతాన్ని కూడా జ్ఞాపకం చేయండి. ఈ దినదీవులతో మమ్మలను, మా సంఘాన్ని, మీ సంఘాన్ని, ప్రతి ఒక్కరికి కూడా మీ కృపనిచ్చి నడిపించమని ప్రార్థన యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.